ఒక హీరోకి హిట్స్ ఉంటాయి. ఫ్లాప్స్ కూడా ఉంటాయి. కానీ ఎక్స్‌పెక్టేషన్ హైలో ఉన్నప్పుడు ఫ్లాప్ అయితే ఆడియన్స్‌కి ఇంకా పెయిన్‌ఫుల్. అలా విజయ్ దేవరకొండ కెరియర్‌లో బిగ్గెస్ట్ డిసప్పాయింట్‌మెంట్స్ ఏవో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అందులో మొదటి సినిమా వచ్చేసి 2020లో విడుదలైన 'వాల్ ఫేమస్ లవర్'. ఒక రైటర్ తన లైఫ్‌లో ఉన్న లవ్ ఫెయిల్యూర్స్‌ని స్టోరీస్‌గా రాస్తాడు. కానీ ఆ స్టోరీస్‌లో నిజమేంటో, ఇమాజినేషన్ ఏంటో అదే 'వాల్ ఫేమస్ లవ్ స్టోరీ'. హీరో గౌతమ్ ఒక స్ట్రగులింగ్ రైటర్. తన గర్ల్ ఫ్రెండ్ యామినితో లైవ్ రిలేషన్‌షిప్‌లో ఉంటాడు. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే గౌతమ్‌కి జాబ్ లేకుండా రైటర్ అవ్వాలని ట్రై చేస్తాడు. యామిని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఫైట్స్ పెరిగిపోతాయి. ఒకరోజు యామిని గౌతమ్‌ని వదిలి వెళ్ళిపోతుంది. యామిని వెళ్ళిపోయాక గౌతమ్ తన పెయిన్‌ని స్టోరీస్‌గా రాస్తాడు. ఇందులో మొదటిగా సీనయ్య సువర్ణ విలేజ్ బ్యాక్‌డ్రాప్ కథ రాస్తాడు. సీనయ్య రఫ్ హస్బెండ్, సువర్ణ ఐశ్వర్య రాజేష్ ఇన్నోసెంట్ వైఫ్. సీనయ్య వైఫ్‌ని నెగ్లెక్ట్ చేస్తాడు. లేటర్ రియలైజ్ అయి తన మిస్టేక్ అర్థం చేసుకుంటాడు. దీని మీనింగ్ ఏంటంటే లవ్‌ని నెగ్లెక్ట్ చేస్తే వాల్యూ తెలుస్తుంది అని. ఫారెన్ లవ్ స్టోరీలో ఫ్రీడమ్ వర్సెస్ కమిట్మెంట్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది. గర్ల్ ఫ్రెండ్ ఇండిపెండెంట్‌గా ఉండాలి అనుకుంటాడు. బాయ్ ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఎక్కువ. డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్స్ స్టోరీ రిలేషన్‌షిప్స్. కత్రినా ట్రెసా క్యారెక్టర్ ఇంటెన్సివ్ బోల్డ్ లవ్. ప్యాషనెట్ లవ్ కూడా స్టేబుల్‌గా కాకపోవచ్చు. ఈ స్టోరీస్ అన్నీ రాసిన తర్వాత గౌతమ్‌కి అర్థమవుతుంది. లవ్‌లో ఈగో వల్ల ప్రాబ్లమ్స్ వస్తాయని. యామిని వాల్యూ ఇప్పుడు అర్థమవుతుంది. లాస్ట్‌లో యామినిని కూడా కలవడానికి ట్రై చేస్తాడు. క్లియర్‌గా రీయూనియన్ చూపించారు. లవ్ అంటే పాజిటివ్స్ కాదు, అండర్‌స్టాండింగ్. ఇగో వల్ల మనం లవ్‌ని లాస్ అవుతామని దీని అర్థం. ఈ మూవీ ఫ్లాప్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మల్టిపుల్ స్టోరీస్ వల్ల ఆడియన్స్ కన్‌ఫ్యూజ్ అయ్యారు. ఎమోషనల్ కనెక్టింగ్ స్ట్రాంగ్‌గా బిల్డ్ అవ్వలేదు. హీరో క్యారెక్టర్ సెల్ఫిష్‌గా అనిపించింది. స్క్రీన్ ప్లే వీక్‌గా ఉండడం. రెండవ చిత్రం వచ్చేసి 2018లో విడుదలైన 'నోటా' చిత్రం. ఈ మూవీలో ఒక కెరియర్‌లెస్ రిచ్ బాయ్ ఒక రోజులో చీఫ్ మినిస్టర్ అయితే పొలిటిక్స్ అంటే గేమ్ కాదు కదా! సర్వైవల్ పవర్ బెట్రియల్. ఈ సినిమా కథ వచ్చేసి హీరో వరుణ్ లండన్‌లో చిల్ లైఫ్ గడిపిన రిచ్ గాయ్. ఇండియా పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ లేదు. వరుణ్ ఫాదర్ వాసుదేవ్ ఒక ముఖ్యమంత్రి. ఒక స్కామ్‌లో కేసులో అరెస్ట్ అవుతాడు. కోర్ట్ ఆర్డర్ వల్ల టెంపరరీగా వరుణ్‌ని సీఎంగా అపాయింట్ చేస్తుంది. వరుణ్ సీఎం అయ్యాక సీరియస్‌గా తీసుకోకుండా టైంపాస్ చేస్తాడు. పార్టీ లీడర్స్‌ని రెస్పెక్ట్ చేయడు. పబ్లిక్ ప్రాబ్లమ్స్ ఇగ్నోర్ చేస్తాడు. పొలిటికల్ సిస్టమ్‌ని ఒక జోక్ లాగా ట్రీట్ చేస్తాడు. ఈ సినిమాలో ఒక బిగ్ ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇన్నోసెంట్ పీపుల్ సఫర్ అవుతారు. అప్పుడే వరుణ్ రియలైజ్ అవుతాడు. సీఎం పొజిషన్ అంటే రెస్పాన్సిబిలిటీ, పవర్ కాదు అని. వరుణ్ కంప్లీట్‌గా చేంజ్ అవుతాడు. స్ట్రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాడు. కరప్షన్‌కి అపోజిట్ చేస్తాడు. సొంత పార్టీలో ఉన్న లీడర్స్‌ని కూడా అపోజిషన్ చేస్తాడు. వాళ్ళ నాన్న ఇన్ఫ్లుయెన్స్‌ని కూడా ఇగ్నోర్ చేస్తాడు. రియల్ లీడర్‌గా మారిపోతుంటాడు. పొలిటికల్ ఎనిమీస్ అంటే ఓన్ పార్టీ లీడర్స్ కాదు అని. వరుణ్‌ని డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు. వాళ్ళ నాన్న కూడా మ్యానిపులేషన్ ట్రై చేస్తాడు. పవర్ పాలిటిక్స్ పీక్‌కి రీచ్ అవుతుంది. ఈ సినిమాలో క్లైమాక్స్ వరుణ్ బోల్డ్ డిసిజన్ తీసుకొని సిస్టమ్‌ని క్లీన్ చేయడానికి ఫైట్ చేస్తాడు. పవర్ కోసం కాదు, రెస్పాన్సిబిలిటీ కోసం వర్క్ చేస్తాడు. ఫైనల్‌గా వరుణ్ స్ట్రాంగ్ పొలిటికల్ లీడర్‌గా ఎస్టాబ్లిష్ అవుతాడు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడానికి కారణాలు స్క్రీన్ ప్లే స్లోగా ఉంది. ఎమోషనల్ కనెక్టింగ్ వీక్‌గా ఉంటుంది. పొలిటికల్ డెప్త్ అంత స్ట్రాంగ్‌గా చూపించలేదు. తెలుగు ఆడియన్స్‌కి తమిళ్ నెటివిటీ ఎక్కువగా అనిపించింది. ఫైనల్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ స్ట్రాంగ్ బట్ నరేషన్ డల్. నోటా ఒక పవర్ఫుల్ ఐడియా కానీ స్లో నరేషన్ వల్ల ఆడియన్స్ని ఎంగేజ్ చేయలేకపోయింది. మూడవ చిత్రం వచ్చేసి డియర్ కామ్రేడ్. 2019లో విడుదలైన ఈ సినిమా లవ్ ఉంది, యాంగర్ ఉంది, కానీ లైఫ్లో బిగ్గెస్ట్ ఫైట్ మన లోపల జరిగే ఫైట్. అదే డియర్ కామ్రేడ్ స్టోరీ. ఈ సినిమా స్టోరీలో హీరో బాబీ స్టూడెంట్ లీడర్. వెరీ అగ్రెసివ్ యాంగర్ కంట్రోల్ చేయాలనుకోపోవడం తన బిగ్గెస్ట్ ప్రాబ్లం. హీరోయిన్ లిల్లీ స్టేట్ లెవెల్ క్రికెటర్
కామ్గా డిసిప్లైన్గా ఉండే అమ్మాయి. ఇద్దరు మీట్ అయ్యి లవ్లో పడతారు. బాబీ లిల్లీ రిలేషన్ స్ట్రాంగ్గా స్టార్ట్ అవుతుంది. బాబీ యాంగర్ వల్ల ఫైట్స్, పొజెషన్స్, ఈగో ఇష్యూస్. లిల్లీకి మెంటల్ ప్రెజర్ పెరిగిపోతుంది. ఫైనల్లీ లిల్లీ బాబీని వదిలి వెళ్ళిపోతుంది. ఈ సినిమాలో సెకండ్ హాఫ్లో లిల్లీ లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఒక సీనియర్ పర్సన్ తన మీద హారాస్మెంట్ అటెంప్ట్ చేస్తాడు. లిల్లీ మెంటల్గా బ్రేక్ అవుతుంది. క్రికెట్ కెరియర్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సొసైటీ ప్లస్ సిస్టమ్ సపోర్ట్ ఇవ్వలేదు. లిల్లీ సిచ్యువేషన్ తెలిసిన తర్వాత బాబీ తన యాంగర్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. సపోర్ట్గా నిలబడతాడు. జస్టిస్ కోసం ఫైట్ చేస్తాడు. స్టూడెంట్స్ ప్రొటెక్ట్స్ మూవీ మూమెంట్స్ స్టార్ట్ చేస్తాడు. సినిమా క్లైమాక్స్లో బాబీ సిస్టమ్స్తో ఫైట్ చేస్తాడు. లిల్లీకి జస్టిస్ దొరికేలా ట్రై చేస్తాడు. బాబీ తన యాంగర్ని ఓవర్కమ్ చేస్తాడు. ఫైనల్గా లిల్లీ బాబీ ఎమోషనల్గా రీకనెక్ట్ అవుతాడు. ఈ సినిమాలో యాంగర్ డెస్ట్రాయ్ రిలేషన్షిప్స్, లవ్ అంటే సపోర్ట్ నాట్ కంట్రోల్, ఉమెన్ హారాస్మెంట్ ఇష్యూస్ని సొసైటీ సీరియస్గా తీసుకోవాలి. ఈ సినిమా లెంత్ ఎక్కువగా, స్లో నెరేషన్, హెవీ ఎమోషన్స్ వల్ల మాస్ ఆడియన్స్కి కనెక్ట్ కాలేదు. కమర్షియల్ ఎలిమెంట్స్ తక్కువ, కంటెంట్ స్ట్రాంగ్ బట్ స్లో ఫర్ మాస్ ఆడియన్స్. డియర్ కామ్రేడ్ ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, ఒక ఎమోషనల్ జెల్లీ, కానీ సెల్ఫ్ కంట్రోల్ గురించి చెప్పలేదు. నాలుగవ చిత్రం లైగర్. 2022లో విడుదలైన ఈ సినిమా టీ షాప్ నుండి ఎంఎంఏ ఛాంపియన్ అవ్వడం ఈజీ అనుకుంటున్నారా? లైగర్ స్టోరీలో లాజిక్ కన్నా ఓవర్ కాన్ఫిడెన్సే ఎక్కువగా ఉంది. స్టోరీ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి హీరో లైగర్ ముంబైలో చాయ్ సేలర్. బిగ్గెస్ట్ డ్రీమ్ ఏంటంటే ఎంఎంఏ ఫైటర్ అవ్వాలని తన కళ. లైగర్కి స్టామరింగ్ ప్రాబ్లం ఉంటుంది. తన అమ్మ రమ్యకృష్ణ వెరీ అగ్రెసివ్ అండ్ సపోర్టివ్. తన కళ లైగర్ ఎంఎంఏ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటాడు. హార్డ్ వర్క్తో ఫైట్స్ గెలుస్తాడు. లోకల్ లెవెల్ నుండి రైజ్ అవుతాడు. అతని గోల్ ఇంటర్నేషనల్ ఛాంపియన్షిప్ గెలవడమే. ఇంకా ఈ సినిమాలో లవ్ ట్రాక్ గురించి మాట్లాడుకోవాలంటే హీరోయిన్ అనన్య పాండే ఎంట్రీ రిచ్ స్టైల్ గర్ల్. ఇద్దరు లవ్లో పడతారు. హీరోయిన్ మెటీరియలిస్టిక్గా మైండ్ సెట్ వల్ల లైగర్ని స్టేటస్ బేస్డ్గా జడ్జ్ చేస్తుంది. ఫైనల్గా బ్రేకప్, లైగర్ ఎమోషనల్ బ్రేక్ అవుతుంది. ఈ సినిమాలో డౌన్ఫాల్ ఏంటంటే లవ్ ఫెయిల్యూర్ వల్ల ఫోకస్ డిస్టర్బ్ అవుతుంది, కెరియర్ ఎఫెక్ట్ అవుతుంది, కాన్ఫిడెన్స్ డ్రాప్ అవుతుంది. సినిమాలో అమ్మ మోటివేషన్ ప్లస్ సెల్ఫ్ రియలైజేషన్తో లైగర్ మళ్ళీ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తాడు. బిగ్గెస్ట్ ఫైట్కి రెడీ అవుతాడు. ఇంటర్నేషనల్ లెవెల్లో ఫైట్ మైక్ టైసన్ కామియో. ఫైనల్గా లైగర్ తన ఫియర్ని ఓవర్కమ్ చేసి ఫైట్ గెలుస్తాడు, ఛాంపియన్ అవుతాడు. సినిమా సెల్ఫ్ బిలీఫ్ ఉంటే ఎక్కడైనా రైజ్ అవ్వచ్చు, డిస్ట్రాక్షన్స్ని ఓవర్కమ్ చేయాలి. ఈ సినిమా డిజాస్టర్ అవ్వడానికి కారణాలు వీక్ స్టోరీ ప్లస్ లాజిక్ లేకపోవడం, ఫోర్స్డ్ కామెడీ క్రింజ్గా అనిపించింది, లవ్ ట్రాక్ అన్నెసెసరీగా, స్క్రీన్ ప్లే మెస్సీగా, పాన్ ఇండియా హైప్ మ్యాచ్ అవ్వలేదు. ఫైనల్ పాయింట్ వచ్చేసి హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ బట్ జీరో ఎగ్జిక్యూషన్. లైగర్ హైప్తో వచ్చిన మూవీ కానీ కంటెంట్ లేకపోతే స్టార్ పవర్ కూడా సేవ్ చేయలేదు. ఐదవ చిత్రం వచ్చేసి ఖుషి. 2023లో విడుదలైన ఈ సినిమా లవ్ మ్యారేజ్ ఈజీ, కానీ మ్యారేజ్ తర్వాత లైఫ్ మెయింటైన్ చేయడమే అదే రియల్ ఛాలెంజ్. ఈ సినిమా కథ వస్తే హీరో విప్లవ్ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయ్, సింపుల్ అండ్ ఇన్నోసెంట్ గాయ్. హీరోయిన్ ఆరాధ్య ట్రెడిషనల్ బ్రాహ్మణ్ ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి. విప్లవ్ ఫాదర్ అథియస్ట్, అంటే దేవుడు లేడని నమ్ముతాడు. ఆరాధ్య ఫాదర్ స్ట్రిక్ట్ బిలీవర్, దేవుడి మీద స్ట్రాంగ్ నమ్మకం ఉంటుంది. ఇద్దరు అపోజిట్ ఐడియాలజీస్. వీళ్ళ లవ్ స్టోరీ వచ్చేసి కాశ్మీర్లో విప్లవ్ ఆరాధ్య కలుసుకుంటారు. క్యూట్ మిస్అండర్స్టాండింగ్స్, ఫన్ మూమెంట్స్, స్లోలీగా లవ్లో పడతారు, కానీ ఫ్యామిలీస్ ఒపోజ్ చేస్తాయి. ఇద్దరు లవ్ మ్యారేజ్ చేసుకుంటారు. మ్యారేజ్ తర్వాత రియల్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. ఫ్యామిలీ ప్రెజర్, బిలీఫ్ డిఫరెన్సెస్, ఈగో క్లాషెస్, స్మాల్ ఫైట్స్ లైక్ బిగ్ ఆర్గ్యుమెంట్స్. ఆరాధ్య ప్రెగ్నెంట్ అయ్యాక కూడా ఇద్దరు సపరేట్ అయ్యే స్టేజ్కి వెళ్తారు. విప్లవ్ రియలైజ్ అయిన తర్వాత కూడా లవ్ అంటే గెలవడం కాదు, అడ్జస్ట్ అవ్వడం అని తెలుసుకుంటారు. ఆరాధ్య కూడా తన మిస్టేక్స్ అర్థం చేసుకుంటుంది. ఇద్దరు మళ్ళీ కలవడానికి ట్రై చేస్తారు. సినిమా క్లైమాక్స్లో ఎమోషనల్ రీకాన్సిలేషన్, ఫ్యామిలీస్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. మ్యారేజెస్లో ఈగో ఉండకూడదు,
కమ్యూనికేషన్ ఇంపార్టెంట్ అని, రెస్పెక్ట్ ఆఫ్ పార్ట్నర్ బిలీవ్స్ లవ్ని మెయింటైన్ చేయడం బిగ్గెస్ట్ సక్సెస్ అని చూపిస్తారు. సినిమా యావరేజ్గా ఎందుకు ఉంది? స్టోరీ రొటీన్గా అనిపించింది. సెకండ్ హాఫ్స్లో ఎమోషనల్ డెప్త్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాలి. కాన్ఫ్లిక్ట్ రిపిటేటివ్. సాంగ్స్ పెద్ద హిట్ అయ్యాయి. విజువల్స్ బ్యూటిఫుల్ బట్ స్టోరీ ప్రెడిక్టబుల్. ఖుషి ఒక సింపుల్ లవ్ స్టోరీ కాదు, మ్యారేజ్ లైఫ్లో రియాలిటీ చూపించిన సినిమా. ఒకప్పుడు ఒకప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేసిన విజయ్ దేవరకొండ కొన్ని రాంగ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ వల్ల డిసప్పాయింట్ అయ్యాడు. టాలెంట్ ఉన్న హీరోకి కాంబ్యాక్ అనేది కష్టం కాదు. ఫ్లాప్స్ అనేవి పర్మనెంట్ కాదు. కరెక్ట్ స్టోరీ దొరికితే రౌడీ మళ్ళీ రూల్ చేస్తాడు. సినిమాలపై మీ ఒపీనియన్ ఏంటో మా కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.